మనం రెండు గొప్ప అట్రాక్షన్స్ని చూడబోతున్నాం. రెండు కూడా న్యాచురల్వి. ఒకటి వాటర్ స్ప్రింగ్ అయితే రెండోది అందమైన సరస్సు. ఇప్పుడు మనం మినియాపోలిస్ సిటీ, అంటే ఇది మినసోటా అనే స్టేట్లో ఉంటుంది. ఈ సిటీలో ప్రస్తుతం మనం రైలీ పార్క్ అనే పార్క్కి వచ్చాం. ఇది ఒక బ్యూటిఫుల్ లేక్ అన్నమాట. ఇదే రైలీ పార్క్ లేక్. ఇది ఫ్యామిలీస్కి అందమైన రిక్రియేషన్ సెంటర్. ఇక్కడ కొన్ని గేమ్స్తో పాటు నాన్ కమర్షియల్ ఫిషింగ్, అంటే రిక్రియేషన్ కోసం చేపలు పట్టచ్చు. అంతేకాదు ఇక్కడ బర్త్డే పార్టీస్ జరుపుకోవచ్చు. అయితే దానికి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ముందుగా డేట్ రిజర్వ్ చేసుకోవాలి కూడా. మినియాపోలిస్లో స్నో బాగా పడుతుంది. అందుకని ప్రజలు దాదాపు 3-4 నెలలు ఇంట్లో నుంచి బయటికి రావటం కష్టం. మిగతా 8 నెలల్లో జనం ఇలాంటి చోటుకు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక విషయం విని ఆశ్చర్యపోయాను. అదేంటంటే మినసోటా రాష్ట్రంలో 10,000 సరస్సులు ఉన్నాయంట. మినియాపోలిస్లోనే 100 ఉన్నాయి. ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో లాగా అదృశ్యమైపోవు. వాటిని చాలా మురిపంగా కాపాడుకుంటారు. ఇక్కడ నేచర్ని కేవలం కాపాడుకోవటమే కాదు, దానిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అంతకన్నా పూజిస్తారు. మనమేమో వాటిని కబ్జాలకి, చెత్త పడేయటానికి వాడుకుంటున్నాం. ఇది బీచ్ ఏరియా. ఇక్కడ చాలా సమయాల్లో లైఫ్ గార్డ్ ఉంటాడు. ఎవరైనా లేక్లో మునిగిపోతుంటే వీళ్ళు రక్షిస్తారు. నీళ్లు ఎంత క్లియర్గా ఉన్నాయో కదా. ఈ విషయం తెలుసా? ఇక్కడ చేపలు పట్టుకోవడానికి అనుమతి ఉన్నా 14 ఇంచుల కన్నా చిన్న చేప హుక్కి పడితే వాటిని మళ్ళీ నీళ్లలోకి వదిలేయాలి. నన్ను చూసి మా అన్నయ్య కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ చైన్ని ఎక్కాలని డిసైడ్ అయ్యారు. మా వదిన రమణ ఏమో కంగారు పడుతున్నారు. బాహుబలిలో ప్రభాస్ సింహాసనం మీద ఎంత హుందాగా కూర్చున్నాడో మా అన్నయ్య కూడా అంతే హుందాగా కూర్చున్నాడని అనిపిస్తోంది. ఇక్కడ 2 ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి ఇన్నర్ ట్రైల్, మరొకటి అవుటర్ ట్రైల్. ఇన్నర్ ట్రైల్ ఈ సరస్సు చుట్టూ వెళ్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 2 కిలోమీటర్ల పొడవు. దాదాపు 30 నిమిషాలు పడుతుంది ఒక రౌండ్కి. ఇక్కడ మనం డబ్బు కట్టి ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు. దీనికి క్యానపీని ఇచ్చారు. అవసరమైతే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో పిక్నిక్ ఏరియా. దీనికి ఎలాంటి ఛార్జెస్ లేవు. ప్రతి చోట ఈ గ్రిల్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. జనం వాళ్ళు తెచ్చుకున్న మీట్స్ని గ్రిల్ చేసుకొని తింటారు. ఇవి వుడ్తో చేసిన రెస్ట్ రూమ్స్. ఈ చోటుతో బ్లెండ్ అవ్వటానికి అలా కట్టారు. దీన్ని ఫిషింగ్ పియర్ అంటారు. ఇతను ఆండ్రూ. నేను అతనికి పరిచయం చేసుకున్నాను యూట్యూబ్ బ్లాగర్గా. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. ఆండ్రూ తన బోట్ని నీళ్లలోకి ఎలా దింపుతాడో చూద్దాం. Oh, okay. Just mark some spots. It's calm right now. Okay. So I can glass it, look down, and kind of see generally the weeds and stuff. Okay. Kind of where they set up. Mark a waypoint so when I come back out here tonight, I can just make a nice clean sweep. Okay. And I don't have to worry about like snagging weeds and stuff. Oh. So it's kind of just it's like. అమెరికాలో లేక్స్లో చేపలు హుక్ వేసి పట్టుకోవడం చాలా పెద్ద హాబీ. ఇక్కడ చాలామంది ఇళ్లల్లో మన దగ్గర
కార్లు ఉన్నట్లు బోట్లుంటాయి. Oh, it's perfect. Not a drop of water on your shoe. నేను సరదాగా ఆండ్రూ బోట్లోకి ఎక్కాను. ఒక రౌండ్ కోసం అడగనని మనసులో అనుకొని మొహమాటం అడ్డొచ్చి అడగలేదు. ఆండ్రూ ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చి ఫిషింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ లేక్ కమ్ పార్క్ యొక్క మిగతా హైలైట్స్ తెలుసుకుందాం. ఈడెన్ ప్రైరీలో 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. దీని పేరు ఫ్రెడరిక్ మిల్లర్ స్ప్రింగ్. అసలు ఈ స్ప్రింగ్కి ఫ్రెడరిక్ మిల్లర్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఫ్రెడరిక్ మిల్లర్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, 2 వ్యక్తుల పేర్లు. 1880లో విలియం ఫ్రెడరిక్ స్ప్రింగ్ని ఇప్పుడున్న ప్రాంతానికి మళ్లించి ఇక్కడ ఒక పెద్ద వుడెన్ ట్యాంక్ని పెట్టించి అందులో నీళ్లు నిండేలా చేసి జనం తాగునీటి అవసరాలను తీర్చాడట. ఆ తర్వాత 1908లో ఆర్థర్ మిల్లర్ అనే అతను ఈ స్ప్రింగ్ ఉన్న ప్రాంతాన్ని కొని సిటీ ఆఫ్ ఈడెన్ ప్రేరీకి దానం చేశాడు. అందుకని ఈ స్ప్రింగ్కి వాళ్ళిద్దరి పేర్లని పెట్టారు. అసలు స్ప్రింగ్ అంటే ఏంటి? భూమిలో వందల వేల అడుగుల కింద నీళ్లు దాగి ఉంటాయి. మనం బోరు వేసినప్పుడు కానీ బావి తవ్వినప్పుడు కానీ ఆ నీళ్లు అక్కడికి వచ్చి చేరుతాయి. కానీ సహజమైన స్ప్రింగ్ తనంతట తానే భూమిపైకి రావటం చేస్తుంది. వీటిని న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ అని పిలుస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు రోజు వాళ్ళ వాహనాల్లో వచ్చి ఈ నీళ్ళని పట్టుకొని వెళ్తారు. ఎవరికి ఎంత కావాలో అంత పట్టుకోవచ్చు, అది ఫ్రీగా. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్ప్రింగ్ 365 రోజులు నీళ్లను అందిస్తూనే ఉంటుంది, ఎప్పుడూ ఆగిపోలేదంట. అవతల వైపు నుంచి ఇక్కడికి 3 ఇంచుల డయా పైప్ ఒకటి రోడ్డు కింద నుంచి ఇక్కడికి వేసి ప్రజలు నీళ్లు పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. అదండి ఫ్రెడరిక్ మిల్లర్ స్ప్రింగ్ స్టోరీ.